హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. వచ్చేసాం ఈ రోజు కూడా మీ ఇంటికి మంచి మంచి చీరలు తీసుకోవాలన్నమాట. మీ టీవీల్లోకి, మీ ఫోన్లలోకి, మీరు ఎక్కడికి బయటకు కదలక్కర్లేకుండా. సో మంచి మంచి చీరలు అండి, యాజ్ యూజువల్ రోజులాగే ఇవాళ కూడా నేను మంచివి అని చెప్పక్కర్లేదు. నాకు ఏవైతే మంచివి అని అనిపిస్తున్నాయో, నేను ఏదైతే కట్టుకుంటానో అలాంటివే చూస్ చేసి తీసుకొస్తానండి మీకోసం కూడా నేను. సో అదే చీరలు ఈ రోజు వీడియోలో కూడా చూపించేస్తే వచ్చేసాయి. సో ఇదే శారీ అండి, దీంట్లో మన దగ్గర 1, 2, 3 వేరియేషన్స్ ఉన్నాయి. 3 ఏంటంటే, ఒకటి నేను కట్టుకున్నది, ఇది సేమ్ అవైలబుల్గా ఉంది. ఇట్స్ ఏ మస్లిన్ క్రేప్ అనాలండి. కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ రోజు పుట్టుకొస్తుంటే ఎన్ని పేర్లను పెడతాను చెప్పండి. సో మస్లిన్ క్రేప్ అనొచ్చు. సిల్క్ సింథటిక్ ఏనండి, ఇది సింథటిక్ సెమీ టస్సర్ లాగా ఉంటుంది. సో దీని మీద ప్రింట్, జస్ట్ ప్రింట్ కొంచెం ఎల్లో డబుల్ షేడ్ లాగా వచ్చింది, వైన్ కలర్ బార్డర్తో వచ్చింది ఒకటి. దీనికి కూడా బ్లౌజు ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి, నేను వేసుకున్న కాంట్రాస్ట్ బ్లౌజ్ రాదు. ఇంకొకటి రెడ్ కలర్ బార్డర్ తోటి వచ్చింది ఒకటి. చూసారా ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సెమీ టస్సర్ అని అనలేను, టస్సర్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇది ఇంకా క్రేప్ అంటున్నాను, అందుకనే నేను మస్లిన్ క్రేప్ అంటున్నాను అనమాట. నాకు ఏది ఫీల్, దేని ఫీల్ తెలిస్తే ఆ పేరు పెడేస్తున్నాను ఇప్పుడు మీ ముందే. ఎందుకంటే ఇవన్నీ సింథటిక్సే కదండి, కొత్త కొత్తవి డిఫరెంట్ ట్విస్టులు చేసి తయారు చేస్తారు సింథటిక్స్లోని. ఒక్కొక్క కొత్త ఫ్యాబ్రిక్ తయారవుతుంటుంది. ఇది అయితే షైన్ ఉంది, క్రేపు మస్లిన్ రెండు ఉన్న ఫీల్ ఉంది. మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మీద ఇలా లోటస్లు, కొంచెం డస్టీ షేడ్లో ఉండే లోటస్లు వచ్చినాయి. ప్రింట్ డిఫరెంట్గా ఉంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం ఎంత బాగుంది, బార్డర్ రావడం ఎంత బాగుందో చూడండి. అండ్ దీనికి బ్లౌజ్ ఏమొస్తుందంటే, ఎస్ ఇదే కలర్, బాడీ కలరే ప్లెయిన్ వచ్చి సేమ్ బార్డర్ రన్నింగ్ వస్తుంది అన్నమాట. ఇట్లాగా ఇది 2600లో ఉందండి. చాలా నిండుగా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది ఎల్లో విత్ రెడ్ కలర్ బార్డర్ కూడా కంచి బార్డర్ లాగా స్టైల్ లాగా బాగుంది యాక్చువల్లీ, గ్రాండ్ లుక్లో బ్రైట్ కలర్లో. సో ఇలాగే వైన్ కలర్ ఒకటి ఉందండి, ఇది ఒక కలర్ ఉంది. ఇది థర్డ్ వేరియేషన్ అనమాట. థర్డ్ వేరియేషన్ ఇది ఏంటంటే, బార్డర్ వైన్ వస్తుంది, బాడీ కలర్ మారుతుంది. బాడీ కలర్ వచ్చేసరికి గ్రే అండ్ బ్లూ కలర్లో వస్తుందండి. చాలా చాలా బాగున్నాయి, మూడు చాలా బాగున్నాయండి. మూడు కట్టుకొని డెమాన్స్ట్రేషన్ చూపించడం కష్టం. ఏది కట్టుకుంటే అదే అందంగా కనిపించినట్టు అనిపిస్తుంది మీకు, బట్ ఇది కడితే ఇదే బాగుంది అనుకుంటారు. రెడ్ బార్డర్ కడితే అదే బాగుంది, మాకు అందరికీ అదే కావాలంటారు. మూడు చూపించడం కష్టం కాబట్టి ఏదో ఒకటే నేను డెమో ఇవ్వగలను. సో దీనికి కూడా బ్లౌజ్ ఏమొస్తుందంటే, ఇదే ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ బార్డర్ తోటి వస్తుంది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కలర్ కూడా ఇంతే, ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ కలర్ బార్డర్ తోటి వస్తుందండి. బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉండే శారీ. పళ్ళు వచ్చేసరికి జస్ట్ ఇట్లా ప్రింటెడ్ పళ్ళు వస్తుందండి. ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. 2600లో ఉంది. చాలా సాఫ్ట్గా ఉండే ఈ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, 48 ఇంచెస్ హైట్లో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ మీ అందరికీ ఫేవరెట్ ఫ్యాబ్రిక్. కలర్ మాత్రం ఇది మెయిన్ కల్ప్రిట్ అండి. కలర్ ఎంత తేడాలుగా కనబడుతుందంటే, ఇది డార్క్ వైన్ కలరు, గ్రేప్ కలరు, రాణి పింక్ కాదు, డార్క్ కలరు యాక్చువల్లీ. కానీ ఇది మాత్రం డెఫినెట్గా అయితే రాణి కలర్లోనో లేదంటే ఇంకా లైట్ కలర్లోనో కనిపిస్తుంది. బట్ బయట చూస్తే మాత్రం ఇది ఒరిజినల్గా వైన్ కలర్ అండి, డార్క్ వైన్ కలర్ విత్ బ్రహ్మాండమైన గోల్డ్ జరీ బార్డర్ తోటి వస్తుంది. బార్డర్ చూసారా మంచి డిజైన్ తోటి, అండ్ మీకు ఖాతా వర్క్ చేసినట్టుంటే స్ట్రైప్స్ వస్తాయి. ఇది డోలా సిల్క్ అండి, సారీ ముంగా సిల్క్ శారీనే. ఇట్లాంటి బార్డర్ తోటి మంచి గోల్డ్ జరీ బార్డర్ తోటి, అండ్ ఇదిగోండి కాంట్రాస్ట్ బుటీస్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ తోటి వస్తుంది. ఇంకా స్పెషల్ ఏంటి చెప్పిన, రిచ్ పళ్ళు చూసారా, పళ్ళు ఎంత రిచ్గా ఉందో. జనరల్గా ఈ శారీస్కి జస్ట్ చిక్ పళ్ళు వచ్చేసేది, జస్ట్ లైన్స్ పళ్ళు. బట్ ఈ చీరకు మాత్రం రిచ్ పళ్ళు అండి, చాలా అందం ఇచ్చింది పళ్ళు ఇది. ఎందుకంటే అంతా ఒకటే కలర్ కాబట్టి. కాంట్రాస్ట్ అయ్యి ఉంటే వేరేది బార్డరు, బట్ సెల్ఫ్ కలర్లో కూడా ఈ రిచ్ పళ్ళు చాలా బాగుంది. 2500లో ఉందండి ఇది శారీ. 25లో ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్, రిచ్ పళ్ళు, రిచ్ బార్డర్, రిచ్ బ్లౌజ్ తోటి 2500లో ఉంది. ఈ శారీ చూడండి, ఇట్స్ ఎ డిజైనర్ పీస్, డిజైనర్ శారీ. ఇది ఏంటంటే టిష్యూ కూర అండి, టిష్యూ కూర, జార్జెట్ టిష్యూ కూర అన్న, జార్జెట్ లాగా కూడా అనిపిస్తుంది. చూసారా, ఇది సీ గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ సీ గ్రీన్ కలర్ కలిసి సెల్ఫ్లో ఇట్లా జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి. హ్యాండ్ వర్క్ ఎలిఫెంట్, ఒక రౌండ్ హ్యాండ్ వర్క్ చేసి దాని మధ్యలో ఒక బుల్లి ఎలిఫెంట్ కూర్చోబెట్టారు. అండ్ స్కాలప్ చేసిన బార్డర్ వస్తుంది, జర్దోజీ అండ్ మిర్రర్ వర్క్ తోటి, మిర్రర్ అండ్ స్కాలప్ చేసిన బార్డరు. ఈ ఫ్లవర్ బంచెస్ మీకు చీర అంతా కూడా పళ్ళులో ఇవో అక్కడక్కడ ఇలా వస్తాయి.
ప్లీట్స్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది అలాగా తీసుకొచ్చాను నేను ఇలా అనమాట. సింగిల్ లేయర్లో కూడా చాలా బాగుంది. 6300లో ఉందండి. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ సింపుల్ వర్క్ తోటి, ఎందుకంటే శారీ కలరు ఆ షైన్ దాని మీద వచ్చిన వర్కే చాలా హైలైటెడ్గా ఉంది. అండ్ మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు, హెవీ వర్క్ ఎందుకు 6300కి సరిపోద్దని చెప్పి 6300లో ఆ వర్క్ అనమాట. నీట్గా ఉంది. సో దీనికి కాంట్రాస్ట్ కలర్ తోటి, బ్లౌజ్ కలర్ తోటి వచ్చిన స్కాలప్ థ్రెడ్ కూడా వస్తుంది హ్యాండ్ వర్క్ తోటి. 68 అండి, 63 కాదు, ఇట్ ఈస్ 6800. ఎస్ 65 చేసుకుందామండి మీకు ఒక మధ్యలోని, ఇప్పుడు పొరపాటు నాది కాబట్టి. ఓకే, 6500లోనే ఉంది శారీ. పార్టీ వేర్ శారీ. ఎస్, డెఫినెట్గా పార్టీ వేర్ శారీ. ఇది చాలా చక్కగా హైట్ ఉంది, 48 ఇంచెస్, 6500లో. వావ్ శారీ ఇది. ఎస్, ఇది వావ్ శారీ. ఇది ఏం కలర్ తెలుసా? డార్క్ బర్గాండీ కలర్ అంటాము. వైన్ కూడా కాదు, వైలెట్లో డార్క్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. షైన్ కూడా ఉంది, ఫ్యాబ్రిక్ వల్ల, రష్యన్ సిల్క్ వల్ల షైన్ కూడా ఉంది. జరీ బోర్డర్ తోటి. ఇది చూడండి, దీనికి మొత్తం బార్డర్ సైడ్ అంతా కూడా ఈ స్టోన్స్ అండ్ జర్దోజీ తోటి వచ్చిన ఇట్లాంటి కొమ్మలు వర్క్ అనమాట. బోత్ సైడ్స్ కూడా వస్తుంది ఇట్లాగా. ఎంత గ్రాండ్గా, ఎంత రిచ్గా ఉందో. కలర్ ఏంటి, బార్డర్ ఏంటి, వర్క్ ఏంటి, చాలా చక్కగా ఉంది. ఇది డార్క్ వైన్ కలర్ అండి, డార్క్ బర్గాండీ కలరు. కావాలంటే తీసుకునేటప్పుడు ఒక్కసారి ఫోటో పెట్టుకొని అడగండి మా వాళ్ళని. వీడియోలో మీకు వేరేగా కనిపించినా కూడా ఆ క్లారిటీ కోసం ఒకసారి ఫోటో పెడతారు. అండ్ దీని లైటర్ వెర్షన్ ఏదైతే ఉందో మౌ కలర్ బ్లౌజ్. శారీ డార్క్ వచ్చింది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ లైట్ కలర్ బ్లౌజ్ వచ్చి విత్ వర్క్, ఇదే స్టోన్స్ వర్కే వచ్చింది. 5800లో ఉందండి ఇది. 5800లో ఉంటే రష్యన్ సిల్క్ సూపర్గా ఉంది శారీ. నేను ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి వర్క్ షైన్ చాలా బాగుందండి. ఓకేనా, 5800లో ఉంది. ఈ ఫోల్డింగ్స్ అంటారా, ఫ్యాబ్రిక్ నేచరే అంతండి. ఇప్పుడే ఫోల్డింగ్ మేము ఓపెన్ చేసాం కాబట్టి, జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి పెడుతున్నాం మేము కాబట్టి, ఫోల్డింగ్స్లో ఉన్నప్పుడు అట్లా నలుగుద్ది. కట్టుకునేటప్పుడు ఒకసారి ఐరన్ చేసి కట్టుకుంటే సరిపోతుందండి. అంతేగాని ఫోల్డింగ్స్ నలిగిపోయింది, పాచర్ పంపించారా ఇలాంటివన్నీ అనుకోవద్దు. అసలు పంపం అలా కొత్త వేడిగా ఇలా తీసి ఇలా ఇస్తుంటాం మీకు అంతే. ఓకేనా, సో ఇది 58. ఇది చూడండి, సేమ్ రష్యన్ సిల్క్. ఇది ఎల్లో కలర్లో ఉందండి. ఎల్లో మీద ఎల్లోనే జరీ బార్డర్ వచ్చి ఇవ్వండి మ్యాంగోస్తో వచ్చిన వర్క్ బుటీస్ వస్తాయి. ఇదేంటంటే బార్డర్ సైడ్ రాకుండా చీర అంతా అక్కడక్కడ హ్యాండ్ వర్క్. ఈ లోపల ఏదో కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్ బాందిని ఫ్యాబ్రిక్ అండి. అది అప్లిక్ చేసి దాని మీద ఇట్లా వర్క్ చేశారు. ఇలాంటి మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో, మామిడి పిందెలు, దీనికి ముందు వెనక కొమ్ములు కూడా తయారు చాలా బాగా తయారు చేశారు మామిడి పిందెల్ని, అంత మంచి వర్క్ తోటి. సో ఇవన్నీ కూడా చీర అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది 5200లో ఉంది. ఎందుకో తెలుసా, దీనికి కొంచెం దాని మీద వర్క్ తక్కువ. అండ్ బ్లౌజ్ కూడా ఇదండి గచ్చోలా బ్లౌజ్ అంటాం కదా, బాందిని గచ్చోలా బ్లౌజ్ అనమాట. బనారసి బాందిని బ్లౌజు, ఎల్లో విత్ రెడ్ కలర్ బాందిని బ్లౌజ్ పెట్టి 5200లో ఉంది ఇది. కంపారిటివ్లీ ఇంతకు ముందు దానికన్నా ఇది వర్క్ తక్కువ ఉంది. అది బార్డర్ రెండు వైపులో బార్డర్ సైడ్ వర్క్ రావడం వల్ల ఒక 300 ఎక్కువ, 600 ఎక్కువ వచ్చింది. సో ఇది 5200లో ఉండే రష్యన్ సిల్క్ ఎల్లో విత్ రెడ్ కలర్ బ్లౌజ్. సో ఎలా ఉన్నాయండి ఈ చీరలు? ఈ చీరలు కూడా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మా వెబ్సైట్లో కూడా చెక్ చేసేసుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై.